మీడియా మిత్రులు నమస్కారం. ఈ రోజు నా ప్రెస్ మీట్ ని రెండు కీలకమైన ప్రశ్నలతో ప్రారంభిద్దాం అనుకుంటున్నా. ఒకటి, ఈ రోజు ప్రపంచం ఆంధ్రప్రదేశ్ ని ఎలా చూస్తుంది, అలాగే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేదని, ఇవ్వలేదని, రానిదాన్ని వాళ్ళకి ఆపాదించుకుని అసెంబ్లీ ఎగ్గొట్టి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెప్పి ప్రెస్ మీట్లతో కాలయాపన చేస్తా ప్రతిపక్షం మాత్రం ప్రజల్లో ఎందుకు భయాన్ని, అనుమానాన్ని, నెగిటివిటీని పెంచుతుందనేవి రెండు కీలకమైన ప్రశ్నలు. ఈ రెండు ప్రశ్నలకి సమాధానం ఈ రోజే ఈ రాష్ట్రంలోనే ఉంది. కానీ ఇటీవల ఫోర్బ్స్ ఇండియా సహా అంతర్జాతీయ, జాతీయ బిజినెస్ ప్లాట్ఫామ్ల మీద ఒక విషయం చాలా స్పష్టంగా చెబుతున్నాయి అన్ని. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు భారతదేశంలో పెట్టుబడులకి అనుకూలమైన రాష్ట్రంగా, పెట్టుబడులకి స్వర్గధామంగా విశ్లేషణ చేసే ఫోర్బ్స్ ఇండియా గాని అదర్ ప్లాట్ఫామ్స్ అన్ని చెప్తుంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కనపట్టలేదా, అసలు వినపట్టలేదా, తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అలాగే ఇదేది రాజకీయ పార్టీ మాటో ప్రభుత్వ ప్రకటనో కాదు, ఇది ప్రపంచ వ్యాపార వేదికల విశ్లేషణ, డేటా కలెక్ట్ చేసిన దాని మీద వివిధ ఫోరమ్స్లో వచ్చిన దాన్ని ప్రపంచం మన రాష్ట్రాన్ని గమనిస్తోంది, మన పాలన నమ్ముతోంది, మన దిశని అంగీకరించి పెట్టుబడులు పెడితే మనకు లాభం వస్తుందని ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కానీ, గూగుల్ కానీ, ఇంకా ఐటీ కంపెనీలు కానీ అన్నీ భావించే పరిస్థితి. 975 కిలోమీటర్ల తీర ప్రాంతం మనకి ఇవాళ ఉందని కొత్తగా తెలిసిందేం కాదు. సీ కోస్ట్ అంత ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి అది అలాగే ఉంది. కానీ ఈ రోజు నా 975 కిలోమీటర్ల ఒడ్డున ఇన్ని డేటా సెంటర్లు రావడానికి కారణం లోకేష్ బాబు కాదా అని అడుగుతున్నా. అలాగే కొంతమంది మనుషులు అబద్ధాలు చెబుతారేం కానీ మనసు అబద్ధం చెప్పదు, అంకెలు సంఖ్యలు అబద్ధాలు చెప్పవు. ఉదాహరణకి 25-26లో తొలి 9 నెలల్లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2025 వరకు ఈ దేశంలో మొత్తం వచ్చిన పెట్టుబడులు 26.6 లక్షల కోట్లు అయితే దాంట్లో 1/4 కన్నా ఎక్కువ 25.3% కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందంటే మీరు దీన్ని స్వాగతించి, మీరు వెల్కమ్ చేసి, మీరు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన పరిస్థితి. మనం ఉన్నప్పుడు ఏమన్నా వచ్చినాయా? మీరు 5 ఏళ్లు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. ఆ రోజున 1/4 కాదు కదా, కనీసం 1% 2% కూడా రాని పరిస్థితి. మీకు దాన్ని అంగీకరించలేక ఆంధ్రప్రదేశ్ ఈ మధ్యకాలం పెట్టుబడుల ప్రతిపాదనలు మొత్తంలో చూస్తే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 11.5% వృద్ధి రేటు కూడా ఉన్న పరిస్థితి. ఏమి చిన్న చిన్న నెంబర్స్ కాదు, యాదృచ్ఛికంగా వచ్చిన పెట్టుబడులు ఆయాచితంగా మనం ప్రభుత్వం ఏం పనిచేయకుండా, ముఖ్యమంత్రి గారు పనిచేయకుండా, లోకేష్ బాబు పనిచేయకుండా, ఉప ముఖ్యమంత్రి గారు పనిచేయకుండా వచ్చిన నెంబర్స్ ఏం కాదు. దీని వెనకాల కఠోరమైన శ్రమ ఉంది, వీళ్ళ మీద నమ్మకం ఉంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. ఇలా అనేక కారణాలతో పెట్టుబడి పెట్టేవాడు లాభం వచ్చే దగ్గరికి వ్యాపారం చేస్తాకెళ్తాడు తప్ప మనం పిలిస్తేనో, నువ్వు పిలిస్తేనో పరిశ్రమలు పారిపోయినాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అశోక్ లేలాండ్. నా కాన్షియన్స్ లేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక గౌరవ మంత్రి లోకేష్ బాబుతో ఓపెన్ చేయించాం. అలాగే 2 ఐటీ కంపెనీలు మేధా టవర్లో ఓపెన్ చేసిన పరిస్థితి. అలాగే ఈ పాలనపై, చంద్రబాబు గారి పాలనపై నమ్మకంతో వచ్చిన పెట్టుబడి, ఇది విధానాలపై విశ్వాసంతో వచ్చిన ఫలితాలు మనకి. అలాగే ప్రతిపక్షం ఎందుకు భయపడుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్ గా చూస్తుంటే ఫోర్బ్స్ ఇండియా ఆంధ్ర లీడ్స్ ఇన్వెస్ట్మెంట్ అని స్పష్టంగా రాస్తుంటే ప్రతిపక్షం మాత్రం నిరాశ, నెగిటివిటీని ప్రచారం చేద్దామని వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ తో చెప్పడం ఈ రాష్ట్రానికి ఏ రకమైన ప్రయోజనం కలిగిస్తుందో సమాధానం చెప్పాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే వాళ్ళకి రాష్ట్రం ఎదగటం ఇష్టం లేదా, లేక పాలనలో జరిగిన తప్పులు వ్యవస్థలో ఒక్కొక్కటిగా ఇంకా 2 ఏళ్లు పదవీ కాలం 19 మాసాలు అయిపోయినా ఇంకా బయటపడతాయి మనం చేసిన అవినీతి అకృత్యాలనే బాధతో, దుగ్ధతో మీరు మాటదలుచుకున్నారా? నిజం ఎప్పుడు బాధిస్తూనే ఉంటది, కానీ ఎవరు తప్పించుకోలేరు. నిజమే. దయచేసి కొంచెం కాగ్ నివేదిక పరిశీలించాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. మీరు అసెంబ్లీకి రావట్లా, ప్రజా దర్బార్ పులివెందుల్లో నిర్వహిస్తారు. అది ఎప్పుడన్నా 3 రోజులు 4 రోజులకు ఒకసారి ఎప్పుడో వెళ్ళినప్పుడు, మిగతా టైంలో మీకు ఖాళీ టైం ఉంది, మీ పార్టీని పటిష్టం చేసుకోవటానికి. కానీ మీ పార్టీ ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగం, ఈ రాష్ట్ర ప్రజలకు ఏ రకమైన ప్రయోజనం కల్పిస్తుంది, మనం ఎందుకు ఉన్నాం, ప్రతిపక్ష పాత్ర మనం పోషిస్తున్నావా, పోషించట్లేదా, మనం చేసే పని ఏంటి అని ఆత్మావలోకం చేసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. దయచేసి మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి, మీకు ఎనఫ్ టైం ఉంది కాబట్టి మీరు కాగ్ రిపోర్ట్ను ఒకసారి పరిశీలించగా కోరుతున్నా. మీడియా సోదరు కూడా అడుగుతున్నా. కాగ్ రిపోర్ట్ నేను చెప్పిన ఎక్కువ చెప్తే కాగ్ రిపోర్ట్ 100 పేజీలని మనం చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. కానీ 3-4 క్వశ్చన్లు అడదలుచుకున్నా, 3-4 స్క్రీన్ మీద చూపించాల్సిందిగా కోరుతున్నా. భారతదేశ అత్యున్నత ఆడిట్ సంస్థ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇది టీడీపీ పార్టీది కాదు, ఇది రాజకీయ పార్టీది కాదు, రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ పై చేసిన నివేదికలు ఒక్కో నిజాన్ని బహిర్గతం చేస్తున్నాయి. కాగ్ రిపోర్ట్లో ఒకే బిల్లుకి 10 సార్లు, 15 సార్లు, 18 సార్లు మీరు బిల్లులు చెల్లించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. గత పాలనలో ఆంధ్రప్రదేశ్ CFMS సరైన డూప్లికేట్ చెక్ లేకపోవడం వల్ల కొద్ది కాలంలోనే లక్షల బిల్లులు మళ్లీ చెల్లింపు చేశారా లేదా అని
కాగ్ నివేదిక చూస్తే తేటతెల్లం చేస్తుంది. కాగ్ లెక్కల ప్రకారం 1,41,917 బిల్లులకు మళ్ళీ చెల్లింపులు జరపడంతో 968 కోట్ల అధిక చెల్లింపులు జరిగి ఈ రాష్ట్రం 968 కోట్లు నష్టపోవడానికి కారణం మీ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. అలాగే ఈ డబ్బు ఎవరిది? ప్రభుత్వందా, నాయకులదా, ప్రజలదా, ట్యాక్స్ కట్టిన పేరుది? ఉద్యోగం చేస్తే ఐటీ జాబు, మామూలు జాబు, గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబు చేసేవాళ్ళు ట్యాక్సులు కట్టితే వచ్చి కష్టపడి సంపాదించిన డబ్బులతో ట్యాక్సులు కట్టే డబ్బులను ఇలా దుర్వినియోగం చేసి మీరు పరిపాలించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. పెన్షన్లో జరిగిన దారుణం కాగ్ది 3.1.5.1 పేజ్, అన్ని 3 పాయింట్లోనే 4 పాయింట్లు చూసే నేను, అది ఒకసారి చూపించండి. ఆ 968 కోట్లు ఎలా కొల్లగొట్టారు, ఎలాంటి నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము ఎలా దుర్వినియోగం అయింది, ప్రజల్ని సంక్షేమం పేరుతో బానిసత్వంలోకి నెట్టారు భావి భారత పౌరులు మీరు కాదా అని అడుగుతున్నా. అలాగే 3.1.5.2 కూడా ఒకసారి చూపించండి. ఇది కాగ్లో కీలకమైన అంశం కూడా బయటపెట్టింది. లిమిట్ చెక్ లేకపోవడం వల్ల 2,545 మంది పెన్షన్దారులకి మీరు అధిక పెన్షన్ చెల్లింపులు చేయటం వల్ల 218.15 కోట్లు అదనపు భారంగా ఈ రాష్ట్రం మీద మీరు మోపారా, మోపలేదా? 3.1.5.2లో చూడండి అది. అలాగే అదుపు లేని బిల్లులు, ఇది సహాయం కాదు, అన్యాయం. నిజంగా అవసరమైన లబ్ధిదారుల హక్కులపై గట్టి దెబ్బ. నిజమైన పెన్షన్దారుడికి ఎవరికైనా డబ్బులు ఇస్తే అది పేద ప్రజలకైనా ఉపయోగపడింది అనుకుంటాం, కానీ మీరు 218 కోట్లని మీ ఇనేబిలిటీ వల్ల, మీ సామర్థ్యం లేకపోవడం వల్ల, మీకు పాలన మీద పొట్టు లేకపోవడం వల్ల, ఆర్థిక శాఖ మంత్రి చూసుకోకపోవడం వల్ల, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల, సిఎఫ్ఎంఎస్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇట్లా చేయటం భావ్యమా? ఇది ఇందుక మీకు అధికారం ఇచ్చింది ఆ రోజున. అలాగే 3.1.42 ఒకసారి చూపించండి. 1.4.2 కాగ్నివేదిలో ఇంకో పెద్ద ప్రాబ్లం పర్సనల్ డిపాజిట్ పీడీ అకౌంట్లు ఖజానా పర్యవేక్షణ బయటగా జరిగిన భారీ లావాదేవీల్లో నియంత్రణ లేమిని అత్యంత ఎక్కువగా చూసిన పరిస్థితి. వేలాది పీడీ అకౌంట్లు బ్యాక్ ఎండ్ ద్వారా ఓపెన్ చేసి దాదాపు, ఇది పెద్ద స్కామ్, 71,565 కోట్ల ల్యాపింగ్స్ గురించి పీడీ అడ్మినిస్ట్రేటర్ కూడా సమాచారం కూడా జరగనట్లుగా రిపోర్ట్లో ఉంది. దీన్ని చదివి ఒకసారి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన. దీని అర్థం ప్రజల డబ్బుపై కనీస నియంత్రణ లేకుండా వ్యవస్థ నడిచిందని స్పష్టమైన సంకేతం. ఇది పాలన కాదు, ఇది అస్తవ్యస్తంగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత 75 సంవత్సరాల వయసులో అతలాకుతలమైపోయిన ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఆహారం శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇది కల్పించారు. అలాగే మీరు రోడ్లు, ఏ ప్రభుత్వమైనా రోడ్లు ఎత్తం చూసాం, కానీ ఈ దరిద్రం దిక్కుమాలిన గత ప్రభుత్వం రోడ్లు అయిపోవడం వల్ల, గాలి కుదిలేయటం వల్ల మేము 900 కోట్లు పెట్టి పూడికలు పూడ్చినా, రోడ్ల మీద గుంటలు పూడ్చినా కూడా, మళ్ళీ 2,130 కోట్లు కేటాయించినా కూడా ఇంకా రాష్ట్రంలో రోడ్లు సరిగాని పరిస్థితి. ఇంత దారుణమైన పరిపాలన కనీసం భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం ఇంత దిక్కుమాలితనంగా పరిపాలించలేదానికి నిదర్శనం ఈ కాగ్ రిపోర్ట్గా నేను భావిస్తూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.